దశాబ్దాలుగా భూమి కోసం భుక్తి కోసం జరుగుతున్న పోరాటం ఇవన్నీ ప్రభుత్వం మాట వింటుంది, ప్రజల మాట వింటుంది, ప్రజలకు ఏదైనా చేస్తుందంటే అది కేవలం నక్సల్ ఉద్యమం వల్ల లేకపోతే మరో భావజాలం వల్ల జరుగుతుందా, లేదా ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రజల మంచి పట్ల చిత్తశుద్ధి లేదని మీరు ఎట్లా చెప్పగలరు? ప్రభుత్వానికి వాళ్ళు అనుకున్న రాజ్యాంగం మీదనే వాళ్ళని ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి లేదు. అసలు ఇక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ అంటే మనం ఓ పాట రాస్తాం, నీకు ఆ కాలేస్తే హైటెక్ సిటీ నాకి బతుకున్నారన్న, నీకు కష్టం వస్తే కంప్యూటర్ను కవగాలించుకోవన్నా, నీకు చావాలా అని బుద్ధి విడితే ఫికరు చేయకు ఫీరన్న, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి డైన్ కొట్టి సావన్నో, ఓట్లేసిన కలార 101 దండాలు. ఈ ఓట్లేసిన డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ అంటే నీకు హైటెక్ సిటీ చూపించో, లేకుంటే రింగ్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించో, ఆ కింద ఉన్న దరిద్రాన్ని చూపిస్తున్నది. కానీ వాస్తవంగా ఇక్కడ నీకు డెవలప్మెంట్ అనేది ఈ విధంగా జరిగింది. డెవలప్మెంట్ అనేది కింద పై తీసుకురాలే. మీరు ఇప్పుడు ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్నటువంటి సీన్ చూపిస్తున్నారు, ఒకే ఒక టవాల్ కట్టుకుంటారు. ఆబుజ్ మడలో ఇప్పటి వరకు కూడా ఒకే టవాల్ కట్టుకుంటుంది ఉమెన్. మరి దాని గురించి మాట్లాడరా? వాళ్ళకి లైట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, దోమలు కట్టి ఒట్టి ఆదిలాబాద్ జిల్లాలో మొన్న 3 months లోపల కనీసం వేలాది మంది దోమలు కలిసి చచ్చిపోయారు. అందుగురించి అక్కడ 3 రకాల హింస జరుగుతుంది. ఒకటేమో ల్యాండ్ మీద జరిగేటటువంటిది, ఒకటేమో మైనింగ్ మాఫియా, ఒకటేమో నీకు సాల్వా జుడుం లాంటిది వాళ్ళ కొట్లాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ వయలెన్స్ ఇన్ ది వరల్డ్ and the most important violence in forest area in Andhra Pradesh, that is structural violence. నువ్వు ఒక స్ట్రక్చర్ మార్చేస్తే పోలారం కట్టు అందరు మునిగి చచ్చిపోతారు. అందుగురించే వైలెన్స్ ను చేస్తున్నది, అభివృద్ధి చేస్తుంది పాలక వర్గాలు. వాళ్ళని ఛత్తీస్గఢ్ లో ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఒక రకమైన కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళింది, కాకపోతే ప్రతిరోజు గిరిజనులు సల్వాజుడంతో జరుగుతున్న పోరాటంలో గిరిజనులు ఉన్న 2 తెగలు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఇది ఛత్తీస్గఢ్ పై మావోయిస్ట్ పార్టీ సాధించిన విజయంగా చెప్పుకోవాలా, లేదా మావోయిస్ట్ ఉద్యమంలో ఒక గొప్ప పీక్ వెళ్ళిపోయిన సంఘటనగా మనం చెప్పుకోవాలా? విప్లవోద్యమం, మావోయిస్ట్ ఉద్యమం ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఈ రోజు విప్లవోద్యమం, మావోయిస్ట్ ఉద్యమం, విప్లవకారులు ఆ చిట్టడిలోకి, ఆ కారడవిలోకి పోయి వాళ్ళ దగ్గర జీవించి వాళ్ళ రక్త తర్పణం చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేసింది కాబట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు వాళ్ళలోకి చూస్తున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ విప్లవకారులు చేసే గొప్ప సుగుణం ఏంటంటే వాళ్ళు వాయిస్లెస్ వాయిస్, తిండి లేనోనికి నిజమైన వాళ్ళ దగ్గరికి పోయారు. ఆ ప్రజల దగ్గరికి వాళ్ళు పోతే నువ్వు ఆ ప్రజల దగ్గరికి తుపాకులు తీసుకొని పోయినావు, సాల్వా జుడుంతో పోయినావు, నువ్వు డబ్బులు ఇస్తానని పోతున్నావు, నువ్వు ఇప్పుడు రోడ్ ఫైట్ వినావు, వాళ్ళ యొక్క ఇండ్ల నుండి చేసేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టావు. కాబట్టి తప్పకుండా మావోయిస్ట్ పార్టీలో ఉండేటటువంటి విప్లవోద్యమం, విప్లవకారులు ప్రజల దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆట పాట దారికి వెళ్ళింది కాబట్టి అది సజీవంగా ఉంది. అది తప్పకుండా ఇది విజయం సాధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఉన్నారు, ప్రజలతో ఉండడమే దానికి ఒక ఉదాహరణ. సో అదే మీరు 40 సంవత్సరాల మావోయిస్ట్ గమనం గురించి మీరు మాట్లాడుతున్నారు. నక్సల్ బరిలో పుట్టి మీకు ఉద్దానం ప్రాంతానికి వచ్చి ఉద్దాన ప్రాంతంలో రైతుల్ని లేదా గిట్టుబాటు కూలీలు ఇప్పించే కార్యక్రమాల్లో అక్కడ ఉద్యమం వేళ్ళనుకుంది. అక్కడి నుంచి తిరిగి తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. అక్కడి నుంచి మనం నల్లమల్ల చుట్టుకొని నేరుగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళింది. ఎక్కడైనా ఒక కన్క్లూజన్ని, ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించగలిగిందా ఉద్యమం? అంటే ఉద్యమం ఎప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. నక్సల్ బరి ఉద్యమం అనేది అదొక పర్స్పెక్టివ్తో మొదలైంది. అది గ్రామాలలో ప్రారంభించి అది అడవిలోకి వెళ్ళి బలమైన శత్రువులతో కొట్లాడాలంటే ఒక పునాది ఏర్పరచుకొని అక్కడ నుండి నీకు పట్టణాలని దాని సామ్రాజ్యవాదంతో కొట్లాడాలి. అసలు ఆ బిగినింగ్లోనే ఉన్నది. ప్రజలతో జీవించి ప్రజల్ని వాళ్ళ విశ్వసనీయత తీసుకోవడంలోనే వాళ్ళ జీవితం చాలా మట్టుకు జీవితాన్ని చేశారు. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఒక పులి స్టాప్ అనేది ఉండదు. కానీ ఉద్యమంలో క్వాలిటేటివ్ చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటానంటే నీవు భూమి, మెయిన్గా భూమి నీళ్ళని పంపకం జరగాలి. అందుగురించే నీకు అడవి ప్రాంతంలో ఏ ప్రాంతంలోనైతే నీకు నక్సలైట్లు ఉన్నారో అక్కడ నీకు స్టేట్, నీకు ఫారెస్ట్, తర్వాత భూమి సమస్య, తర్వాత అట్రాసిటీస్, ఇలాంటి అనేకమైనటువంటి కల్చరల్గా, ఎకనామికల్గా చాలా విముక్తి జరిగింది. ఆ విముక్తి జరిగింది కాబట్టి ప్రజలు వాళ్ళని విశ్వసిస్తున్నారు, ప్రాణమైన తెగిస్తున్నారు. ఇది చాలా అభివృద్ధి అని. రెండవది పాలక వర్గాల్ని ఓ పాలించే పాలక వర్గాలారా, ఇగో నీ దేశం ఎక్కడుంది, నీ భారతదేశం ఎక్కడుంది, నీ మాతృదేశమా, నువ్వు ఎక్కడున్నావు, ఇదిగో కోరాపూట్లో బిడ్డని
ఒక గిరిజన స్త్రీ బిడ్డని కడుపులో 100 రూపాయలకు అమ్ముకునే దశలు ఉన్నదని చూపిస్తున్నారు. సో మీరు చెప్తున్నట్టుగానే ఉద్యమం రకరకాల పరిణామ క్రమాలను దాటి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో 7 జిల్లాలను హస్తగతం చేసుకుని అక్కడ పరిపాలన చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. దాన్ని మనం అంగీకరిద్దాం. కాకపోతే ఎక్కడైతే మీరు చెప్తున్న రాజ్యం బలహీనంగా ఉందో అక్కడ మీ ఎగ్జిస్టెన్స్ లేదా మావోయిస్ట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎక్కడైతే ఆంధ్ర లాంటి ప్రాంతాలు మరికొంత బలమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి ఉనికిని చాటుకోలేకపోతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పగా ఉన్న ఉద్యమం ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుకునేవాడు కూడా కరువయ్యారు. ఇది ఇక్కడ తగ్గిపోయి అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక చోట నుంచి బలం ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది, కానీ ఒక ప్యారలల్ గా అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవడం అనేది జరగట్లేదు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే మావోయిస్ట్ పార్టీ చెప్తుంది వాళ్ళు ఉపయోగించేటటువంటి యుద్ధ నీతి అది ఓటమి పోరాటం తుద విజయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను తిరుగుతున్న ప్లేన్లో నాకు తెలిసిన వరకు బయట కనిపిస్తలేదు, కానీ ప్రజల గుండెల్లో విప్లవం ఉంది, ఉద్యమం ఉంది. ప్రజల గుండెల్లో విప్లవ ఉద్యమం ఉంది కాబట్టి గ్రే హ్యాండ్స్ పెంచుతున్నారు. 3 గ్రే హ్యాండ్స్ హైదరాబాద్లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, రాయలసీమలో ఒకటి, పోలీస్ రిక్రూట్మెంట్లు కావాల్సినంత ఎందుకు జరుగుతుంది? నీకు కనిపించకపోవచ్చు విప్లవోద్యమం, కానీ విప్లవోద్యమంలో నువ్వు నిర్బంధం తీసుకొచ్చిన తర్వాత విప్లవోద్యమము ప్రజల హృదయాల్లో ఉన్నది. నీకు బయట కనిపించి తుపాకులు కనిపించే కంటే నేనేం డెవలప్మెంట్ అంటున్నంటే ద రెవల్యూషనరీస్ స్టిల్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుండి పోయిన వాళ్ళు, ఇక్కడ నుండి చనిపోయిన వాళ్ళు ప్రజలు. ఉదాహరణకి ఎందుకంటానంటే ఇంత నిర్బంధం జరిగిన మధ్య కూడా ప్రజలు విప్లవంతో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విజయం అని నేను అనుకుంటాను. కానీ రాష్ట్రం నుంచి విప్లవ ఉద్యమం స్ప్లిట్ అయి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఆపరేషన్స్ చేస్తుంది. బెంగాల్లో, జార్ఖండ్లో, అలాగే ఛత్తీస్గఢ్లో కూడా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఏదో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళిన క్యాడర్ కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అలా వాళ్ళు ఇక్కడ పని చేయలేని పరిస్థితి ఎందుకు కలిగింది? మీరు చెప్తున్నట్టుగా ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకుని లేదా పూర్తిగా సపోర్ట్ చేస్తే సపోర్టివ్గా ఉంటే ఒకవేళ, లేకపోతే ఇన్ని సరెండర్స్ ఎందుకు జరిగిపోతున్నాయి, ఇన్ని ఎన్కౌంటర్స్ ఎందుకు జరుగుతున్నాయి రాష్ట్రంలో? అంటే విప్లవోద్యమం చేసే వాళ్ళు అక్కడనే ఉండి చేయాలని ఏం లేదు. ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానాన్ని మనం దేశం మొత్తం తీసుకొని పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం, పాటలు కానీ ఏదైనా చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ చైతన్య నాట్యం మంచి ఉంది. ఇక్కడ నీకు కావాల్సిన 4-5 కనిపిస్తారు, జనాటమని లేదు, ఏం లేదు. కానీ అక్కడ వేల లక్షలాది మంది ప్రజలు తమ సాహిత్యాన్ని, తమ లిటరేచర్ని, తమ జీవితాల గురించి పాడుతున్నారు. దాన్ని నేను విజయం అంటున్నా. అంటే దీని యొక్క కొనసాగింపు అంటున్నా. అట్లనే జరుగుతుంది. అట్లనే ఇక్కడ కూడా నీకు తెలంగాణ